హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 వేములవాడ. అసలు ఈ వేములవాడకి వేములవాడ అని పేరు ఎట్లా వచ్చిందో చెప్పండి. మీకు తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి. నాకు తెలిసింది నేను చెప్తా. దీన్ని లేంబులవాడగా, ఆ తర్వాత వేములవాడగా రూపాంతరం చెందింది. ఈ ఆలయాన్ని చోళరాజులు ప్రముఖుడైన రాజరాజ నరేంద్రుడు నిర్మించిండు. ఈ ప్రాంతంలో శైవ, వైష్ణవ, జైన మతాలు ఉండేవి. తదుపరి కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయుల ఆధీనంలో ఢిల్లీ సుల్తాన్లు పాలించేదని స్థల పురాణం చెబుతుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసంలో ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని పూజించారని ఇక్కడ స్థల పురాణం ఇంకొకటి కూడా ఉంది. ఈ ద్వారం నుంచి మనం నేరుగా లోపలికి వెళ్తే రావి చెట్టు, వేప చెట్టు దర్శనం ఇస్తుంది. ఫస్ట్ మనకు పక్కనే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దాని పక్కన కళ్యాణకట్ట ఉన్ను ధర్మగుండం ఉంటుంది. ఈ ప్లేస్ గురించి ఏంటంటే, నా చిన్నప్పుడు చిన్న మెమరీ ఉండేది. మేము ఎప్పుడు వేములవాడ దర్శనానికి వచ్చినా మా అమ్మమ్మ వాళ్ళతోని ఈ గుడికి ఎదురుగా పందిర్లు వేసి ఉండేది. ఆ పందిర్ల కిందనే ఒక నైట్ నిద్ర చేసేసి తెల్లారి లేచి 4 గంటలకి అభిషేకానికి వెళ్ళేది. కానీ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. ఈ 12 ఇయర్స్లో బాగా చేంజ్ వచ్చిందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది? అర్జునుడి మునిమనువుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వలన ఆయనకు వచ్చిన బ్రహ్మహత్య పాతాన్ని వదిలించుకోవడానికి దేశం మొత్తం సంచరిస్తున్న సమయంలో ఇక్కడికి వచ్చిండు. అప్పుడు ఈ ధర్మగుండం ఒక చిన్న చెరువు టైప్ ఉండేది. అయితే ఈ ధర్మగుండంలో స్నానం చేసుకొని జపం చేస్తుంటే నరేంద్రునికి కోనేట్లో నుంచి శివలింగం ఉందని వాయిస్ వినబడిందంట. అప్పుడు వెళ్ళి చూస్తే శివలింగం దొరికిందంట. కోనేటికి ఎదురుగా ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళే ఆ గుడి కాదు, ఆ ప్లేస్లో పెట్టి పూజ చేస్తే శివుడు ప్రత్యక్షమై నాకు ఇక్కడనే గుడి కట్టివు అని నరేంద్రుడికి చెప్తే నరేంద్రుడు ఇక్కడ గుడిని కట్టించిండంట. అదేనండి ఇక్కడ స్థల పురాణం. అలాగే ఆ నరేంద్రుడికి ఋషిని చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్య పాతకం కూడా తొలగించేసిండంట. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. మనం వెళ్తుంటే కొంచెం కొంచెం తెలుసుకుంటాం. ఇక్కడ వచ్చేసి అయితే ప్రసాదం కౌంటర్. ఇది మనకు ఇప్పుడు అవసరం లేదు, కాకపోతే మీకు చూపించాలని చూపిస్తున్నా. అప్పుడు టైం దొరుకుద్దో లేదో అని. ఇది ప్రసాదం కౌంటర్. దర్శనం అయిపోయాక ఇటే వస్తాం, మనం బ్యాక్ వస్తాం. ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకొని మళ్ళీ ముందు నుంచి వెళ్ళిపోతాం బయటికి. అట్లా ఇక్కడ పక్కనే కోడెని కట్టే దారి ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కానీ ఎంత బాగా అనిపించిందో ఈ గాలిగోపురం చూస్తుంటే కూడా ఎంత అందంగా ఉందో. నేను చెప్పింది ఇక్కడనే, కానీ క్లోజ్ అయిపోయిందంట. వెనక నుంచి వెళ్ళాలి. వెనక నుంచి లైన్ ఉంది, చాలా జనం ఉంది కాబట్టి వెనక నుంచి లైన్ కట్టిళ్ళు. అందుకని అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పారు అక్కడ అడిగితే. సరే అని వెనక్కి వచ్చినాం. ఇది వెనక తోరణం. ఇక్కడ నుంచి కూడా బ్యాక్ వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి కూడా ముందుకు వెళ్ళొచ్చు. అట్లా ఎటు వచ్చినా కానీ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కోడని కట్టేది లైన్ కనబడుతుంది కదా, మనం ఈ లైన్ కాదు ఇంకా ముందుకెళ్ళి లైన్ కట్టాలి. మేము స్టార్టింగ్ లైన్ కట్టినప్పుడు 4:35 అయింది అనుకుంటా. ఇక్కడ నుంచి ఇక చాలా పెద్ద పని ఉంటుంది లైన్లో. మా మోక్షని పట్టుకొని ఇక్కడ కనబడిన ఓపెన్ ప్లేస్ మొత్తం ఇదివరకు పెద్ద చెరువు ఉండేది. దేవస్థానానికి ఆ ధర్మగుండానికి సంబంధించిన పెద్ద చెరువును ఇలా ఇసుకతోని కప్పేసి పెద్ద పార్కింగ్ చేశారు. ఎందుకంటే ఎంతమంది దర్శనానికి వచ్చినా గుడి సరిపోవట్లేదు, పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని ఇలా చేశారంట. ఈ లైన్లలో చాలా టైం పట్టేటట్టుంది. 3-4 అవర్స్ కంప్లీట్గా పట్టేస్తుంది. మనకు ఓన్లీ కోడెని కట్టే టికెట్ కోసమే ఈ లైన్. ఈ లైన్లను కనిపెట్టినోడు ఎవరో కానీ ఆయన కనబడితే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టేసేంత కోపంలో ఉన్నారు. కోడెని కట్టే టికెట్కి వచ్చేసి 200 రూపీస్. టికెట్తోనే ఒక లడ్డూను, ఆవుకు మనం పెట్టడానికి గరక గడ్డి అనుకుంటా, గోధుమ గడ్డి ప్లస్ 2 అరటిపండ్లు, ఒక లడ్డు ఇస్తారు. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు ఒక టికెట్ మీద ఒక లడ్డు ఇస్తున్నారు అంతేనండి. మిగతా వస్తువులన్నీ మనమే కొనుక్కోవాలంట. అది సెట్ వచ్చేసి 50 రూపాయలంట. తెలంగాణ చుట్టుపక్కల మొత్తం రాజన్న దేవుడిని నమ్ముకుంటారు, శివుడిని కొలుచుకుంటారు. మా కులదేవుడు కూడా శివుడే. మాకు అంత ఇష్టం శివుడు అంటే. మేము ఏ పని స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ మేము శివుడిని తలుచుకుంటాం.
ఇన్కేస్ మా పిల్లలు పుట్టిన ఆ పిల్లలకు పుట్టెంటుకలు పెళ్ళి చేసుకోగానే ఫస్ట్ డే ఇక్కడికి వచ్చి నిద్ర చేసి కోడెని కట్టేసుకొని ఒడి బియ్యం పోసి అమ్మవారికి కుంకుమ పూజ చేసినాకనే మేము ఏదైనా స్టార్ట్ చేస్తాం. మా ఇంట్లో పెళ్ళిళ్ళైనా వ్రతాలైనా ఎక్కడికైనా ఏ దేవునికి దర్శనానికి వెళ్ళడానికైనా కానీ ఫస్ట్ రాజన్న దగ్గరికి వచ్చి ఇలా కోడెని కట్టేసి ఆయనకు మేము ఫస్ట్ మా సంకల్పం చెప్పినాక పని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఈ ఆల్మోస్ట్ చాలామంది ఇలానే చేస్తారు. అంత నమ్మకం అంటే రాజన్న. ఎక్కడ హిందూ దేవాలయంలో ఇంత అద్భుతంగా మనకు కనబడదు. హిందువులను ముస్లింల దేవుళ్ళు ఒక దగ్గర కనబడడం ఇక్కడ మన రాజన్న దేవుని దగ్గరనే ఆ ప్రత్యేకత ఉంటుంది. గుడి చుట్టూరా కోటి లింగాలు ఉంటాయి. ఒక్కొక్క లింగానికి ప్రత్యేకత ఉంది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, సీతారాములు వచ్చి ఇక్కడ పూజ చేశారని. అప్పుడు వాళ్ళ గుర్తుగా శివుడు ఇక్కడ ఉండండి మీరు కూడా అంటే వాళ్ళు అక్కడనే బొమ్మల్లా ఇల్లంట. అదొకటి కూడా హిస్టరీ ఉంది. ఇంతసేపు ఇన్ని కష్టాలు భరించి ఇంత నొప్పిని భరించి 2 నిమిషాలు దేవుని చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. మాకు కూడా అలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. రాజన్న గుళ్ళోకి వెళ్ళంగానే ఏదో ఒక అద్భుతం దగ్గరికి వెళ్ళినట్టు, ఆయనను చూస్తుంటే చూడాలి అన్నట్టు అనిపిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. మేము కార్తీక మాసంలో దర్శనానికి వచ్చాం కాబట్టి ఇక్కడ చాలామంది పబ్లిక్ ఉన్నారు. అలాగే మేము 365 ఒత్తులు ఇక్కడ వెలిగిద్దామని అనుకున్నాం. మాకు ఇక్కడ మా అమ్మ చేతిలోకి వచ్చింది ఏంటంటే ఎత్తు బెల్లం. ఇలాగ కూడా మొక్కుతారు. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఎత్తు బెల్లం పిల్లలు పుడితే లేకపోతే ఇంట్లో సమస్యలు వెళ్తే సమర్పిస్తాము అని మొక్కిన వాళ్ళు ఇలా ఇక్కడికి వచ్చి వంచుతారు మిగిలిన బంగారాన్ని. ఇక్కడ ఫెస్టివల్ టైంలో చాలామంది పబ్లిక్ దర్శనానికి వస్తారు. పర్టికులర్గా శివరాత్రి కార్తీక మాసంలో మాత్రం ఇంకా ఎక్కువ ఉంటారు. నార్మల్గా చూడ్డానికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం కావాలంట మిగతా డేస్లలో దర్శనానికి వెళ్ళడం చాలా బెటర్ అని నా అభిప్రాయం. మేము కార్తీక మాసంలో వచ్చాం కాబట్టి ఇలా 365 ఒత్తులు వెలిగిస్తున్నాం కాబట్టి కదా, అలానే ఇక్కడనే ముట్టియాలి, ఇక్కడనే దేవునికి ఈ 365 ఒత్తులను సమర్పించాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ టైంలో చాలామంది మొక్కుకుంటారు. చాలామంది గుడికి వస్తారు. ఎక్కడైనా దర్శనానికి వెళ్ళాక ఒక 2 మినిట్స్ ప్రశాంతంగా అలా అక్కడ కూర్చొని ఆ గుడి వాతావరణాన్ని ఆస్వాదిస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం ఇంత పబ్లిక్లో ఇంత ప్రశాంతంగా ఫస్ట్ టైం ఇక్కడ కూర్చోండు ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఈడ కూర్చొనియరు, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, లేవండి లేవండి అని పోలీస్ వాళ్ళైనా వేరే ఎవరైనా కానీ వచ్చి లేపుతుంటారు. అలాంటిది ఈ కార్తీక మాసం కోసం స్పెషల్గా ఈడ దీపాలు పెట్టడానికి కూర్చొని ముట్టిస్తారు, దేవుని మొక్కుతారు అని ఎవ్వరు ఏమనలేదు. మేము దగ్గర ఒక 1/2 అవర్ వరకు అలా కూర్చున్నాం. మంచిగా అనిపించింది. ఇన్ని ఇయర్స్లో ఇంతసేపు ఇక్కడ కూర్చున్నది లేదు. ఈ కార్తీక ఒత్తులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ముట్టిస్తారు. మేమేమో కట్ట ముట్టించాం. మా ముందున్నోళ్ళు శివలింగం రూపంలో ముట్టించారు. కొంతమంది పిండి ప్రమిదలు చేసి దాంట్లో ముట్టిస్తారు. ఒక్కొక్కరు ఉసిరికాయ సగానికి చీల్చి దాని మీద కూడా ముట్టించేటోళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలా ముట్టిస్తారు. మా మోక్ష చూడండి భోగి మంట అనుకున్నట్టున్నారు. చేతులు చాపి వెచ్చదనం కోసం బుగ్గలకు రాసుకుంటుంది. చిన్నపిల్లలు అలానే ఉంటారు, క్యూట్. వాళ్ళు ఏం చేసినా కానీ క్యూట్గా ఉంటుంది కదా. ఫైనల్గా దర్శనం అయిపోయింది. ఇంకొక దర్శనం ఒక్కటి కంప్లీట్ ఉంది. అది రేపు మార్నింగ్ బంతిపోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు తిరిగి రూమ్కి వెళ్తున్నాం.
దర్శనం అయిపోయింది తండ్రి. ఎన్ని గంటలకు అయిపోయింది? 4 గంటలు పట్టింది కావచ్చు. వాడు మొత్తం చుట్టూ తిప్పేసిండు లైను, చచ్చి పుట్టినాం. ఫ్రీ దర్శనం ఈజీగా అయిపోయింది. ఈ కోడలు గట్టయితే బాగా దూరమైంది. అందరు నన్ను ఇంతగా చూస్తున్నారు. మొత్తానికి అయితే మోక్షం మళ్ళీ బొమ్మల కాడికి వచ్చేసింది. ఇది లాస్ట్ ఇక దర్శనం అయిపోయింది కాబట్టి ఆగదు కాబట్టి వాళ్ళ నాన్న తప్పదు అన్నట్టు షాప్కి తీసుకొచ్చిండు. దాని బొమ్మలు అదే ఎతుక్కుంటుంది ఆల్వేస్. అది దానికి టెడ్డీస్ ఎక్కువ ఇష్టం. వెళ్ళి ఊకే టెడ్డీస్ పట్టుకొని కూర్చుంటుంది. ఇంట్లో చాలా వరకు టెడ్డీస్ ఉన్నాయి, వద్దు అని వాళ్ళ నాన్న ఒక పక్క చెప్తే సరే అని ఇంకో దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ టెడ్డీలలోనే ఓం భగవతే భగవాసినే అని బొమ్మ పట్టుకొని వచ్చేసింది. వద్దు వద్దు అని మళ్ళీ వెళ్ళి వేరే సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చిండు వాళ్ళ నాన్న. అట్లుంటుంది మా మోక్ష. డ్రామా క్వీన్ అనొచ్చు మా మోక్షని చాలా వరకు. ఇక్కడ అయ్యో బిడ్డల షాపింగ్ అయ్యట్లేదు కదా, అక్కడ మా అమ్మ ఏం షాపింగ్ చేస్తుందో అక్కడ చూపిస్తా. వీళ్ళది ఇష్టపెట్టేద్దాం ఇక. వీళ్ళది ఈ టైంలో ఇంతసేపట్లో కాదు, ఇంకో 1-2 గంటలు ఈజీగా ఇక్కడ పడుతుంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం చేస్తుంది అమ్మ. ఒక పక్కన వచ్చేసి మా అమ్మ చూడండి బొమ్మలు తీసుకుంటుంది. అక్కడ మోక్ష వాళ్ళ నాన్న బొమ్మలకి ఎగబడ్డారు. ఇక్కడ మా అమ్మ కూడా బొమ్మలు తీసుకుంటుంది. ఇంకేమైనా ఉన్నాయా అని చూద్దామని లోపలికి వెళ్ళినాం. ఈ స్టోరు 99 రూపీస్ స్టోర్. అంతే, ఏ ఐటమ్ అయినా కానీ 99 రూపీస్ అంట. వాడు నాకు 1 రూపీ ఇవ్వలేదు. 100 రూపీస్ వేసుకోండి. ఏ వస్తువైనా 100 రూపీస్. నాకు ఇవన్నీ ఏం బాగా అనిపించలేదు కానీ నాకు మాత్రం బాగా ఇంట్రెస్ట్గా ఒకటి అనిపించింది. చూడ్డానికి కూడా క్యూట్గా అనిపించింది. అది ఏంటంటే ఈ బిందె ఎంత బాగుంది కదా, చిన్నగా క్యూట్గా. అలాగే ఈ బకెట్ కూడా, ఇవి రెండిటికి పెట్టొచ్చు అనిపించింది. ఇవి కొంచెం మందం ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. మిగతా అన్నీ చాలా డెలికేట్గా ఉన్నాయి, అందుకనే వద్దని వచ్చేసిన అది తీసుకొని. మా మమ్మీ మా మోక్ష కోసం ఇన్ని బొమ్మలు కొన్నది, దానికి ఏమో వద్దంట. అదే నాకు గాజు కొనవచ్చా? కొను. ఏం కాదు, ఫ్రిడ్జ్లలో కూరలు మిగిలితే పెట్టుకుంటుంది అవసరం వస్తే. గిరిగితే కూరలు మిగిలితే కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎల్లిపాయ పచ్చడి, అల్లం పచ్చడి బాగుండే. అల్లం పచ్చడా, ఎల్లిగడ్డ పచ్చడా అన్నీ వేసుకోవచ్చు అని. ఉప్పు కారం పప్పు కొంచెం పప్పు, దళమందం పప్పు తీసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బాగానే ఉంటుంది. అందుకే తీసుకుంది. దర్శనం ఎన్ని గంటలు ఏంది చెప్తారు? అమ్మో, దర్శనం 4 గంటలు ఎందుకోవచ్చు. తండ్రి శంకర ఈశ్వర పరమేశ్వర నువ్వే దిక్కునైనా దర్శనం అంటే ఏమిటాడు? కొబ్బరి ఒక్క బెల్లమును కొబ్బరి ఆకలి అవుతుంది పాపం. 5 గంటలకు దర్శనం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 8:30, 9 అవుతుంది. అదే 4:30 వేయడం సార్. 4:30 పోతే ఈ టైం 8:30 అయిందా? కొబ్బరి కలుపుకొని వచ్చిన సామి. ఇవాళకి షాపింగ్ అయిపోయింది. రేపటికి వేరే రేపైతే పట్టుకొని గోడలు ఎత్తుకొని గోడు ఉంటుంది. ఇంకా భలే ఉన్నాయి కదా. స్టవ్ పెడితే రియల్గానే కాదు, మన కూర అన్నం అవుతుంది. మనం పెట్టుకోవచ్చు. బంతి కోసం మాకు ఎంత అవుతుంది టైం? ఏం టైం అవుతుందో ఏమో టైం. మా అమ్మకి భయం అవుతుంది. ఆల్మోస్ట్ రేపు బంతి కోసం అయితే అయిపోద్ది. నెక్స్ట్ ఎక్కడికి పోతామో పొద్దున చేస్తామని అంటారు. కొంచెం పొద్దు ఇప్పుడు చేసుకుంటే రేపు మొత్తం తెచ్చుకుంటూ ఏ నైట్ అయినా ఇప్పుడు మంచిగా చేసుకొని రావచ్చు. ఇప్పుడు కూడా చాలా మందే ఉంటారు. సరేనండి, బాయ్.